వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. నా పేరు కడారి రమేష్. ఈరోజు మన టాపిక్ బార్ వడ్డీ. దీన్ని మనం సరళ వడ్డీ అని కూడా అంటాం. సో బార్ వడ్డీ అంటే చూద్దాం ఒకసారి. సంవత్సరం ఒక్కొక్కసారి స్థిరమైన వడ్డీ లెక్కించు విధానాన్ని బార్ వడ్డీ అంటారు. సంవత్సరం ఒకసారి స్థిరమైన వడ్డీ లెక్కించే విధానాన్ని బార్ వడ్డీ అంటారు. ఇప్పుడు ఈ సంవత్సరానికి ఒకసారి స్థిరమైన అంటే ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి పదాలు వాడతాము? అసలు అన్నమాట. అసలు అంటే ఏంటి? మనకు ప్రిన్సిపల్ అంటాం ఇంగ్లీష్లో, పక్కన మనం పీతో సూచిస్తాం. నెక్స్ట్ దీనిలో కాలము అంటాం. కాలం అంటే ఏంటి? మనకు టైం, దీన్ని మనము టీతో సూచిస్తాం. నెక్స్ట్ వడ్డీ రేటు. సో వడ్డీ రేటు మనము దీన్ని రేట్ పర్సెంట్ అంటాం, దీన్ని ఆర్తో సూచిస్తాం. నెక్స్ట్ అలాగే బారు వడ్డీ లేదా సరళ వడ్డీ, దీన్ని మనం ఇంగ్లీష్లో సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. సింపుల్ ఇంట్రెస్ట్, దీన్ని ఎస్ఐతో సూచిస్తాం. ఈ వర్డ్స్ మనం పిటిఆర్ ఎస్ఐ గుర్తుంచుకుంటే చాలు. ఇంకోటి మొత్తము అంటే దీన్ని అమౌంట్ అంటాం ఇంగ్లీష్లో. అమౌంట్ ఎందుకంటే ఏంటంటే మనం APTR/100 వాడతాం కాబట్టి ఆ వర్డ్స్ మీకు తెలిసి ఉంటే ఈజీగా బాగా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ P అంటే ఏంటి, T అంటే ఏంటి, R అంటే ఏంటిది, SI అంటే ఏంటిది మనం నేర్చుకున్నాం. ఫస్ట్ అమౌంట్ అంటే ఏంటిది? మొత్తం అంటే ఏంటిది? మళ్ళీ ఫార్ములాస్. ఒకటి, మొత్తం ఈజ్ ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ. మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? అసలు ప్లస్ వడ్డీ. అసలు ఈజ్ ఈక్వల్ టు మొత్తం మైనస్ వడ్డీ. వడ్డీ ఈజ్ ఈక్వల్ టు మొత్తం మైనస్ అసలు. ఇక్కడ మనం మొత్తం అంటే ఏంటి అన్నాం? అసలు ప్లస్ వడ్డీ అన్నాం. అసలు అంటే ఏంటంటే అప్పు తీసుకున్న మొత్తాన్ని అసలు అంటారు. మనము ఇప్పుడు ఒక బ్యాంకులో 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాం, అంటే ఒక ఇతరుల దగ్గర 50,000 రూపాయలు అప్పు తీసుకున్నాం, దాన్ని అసలు అంటాం అనమాట. దాని మీద సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్క కడతారు ఈ బార్ వడ్డీలో. కాబట్టి 10%, 12%, 24% ఇట్లా ఉంటాయి అన్నమాట. దాన్ని మనము వడ్డీ రేటు అంటాం. 2 సంవత్సరాలు అయితే 2 years, దాన్ని కాలము అంటాం. ఇక్కడ మనం మొత్తం అంటే మనం అసలు ప్లస్ వడ్డీ, అసలు ఈజ్వల్ మొత్తం మైనస్ వడ్డీ, వడ్డీ ఈజ్వల్ మొత్తం మైనస్ అసలు. ఇప్పుడు మనకు వడ్డీ రేటు రూపంలో ఇస్తాడు. వడ్డీ రేటు శాతం రూపంలో ఇచ్చినప్పుడు, వడ్డీ రేటు శాతం రూపంలో ఇచ్చినప్పుడు చూద్దాం. దీన్ని మనము ఎస్ఐ అంటే మనము బారు వడ్డీ అన్నాం. బారు వడ్డీ, దీన్ని ఇంగ్లీష్లో ఎస్ఐ అంటాం. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇట్లా గుర్తుంచుకోండి. PTR అంటే చాలా ఈజీగా గుర్తుంటుంది కాబట్టి PTR/100 అసలు ఇంటూ కాలం ఇంటూ వడ్డీ రేటు 100 అనమాట. నెక్స్ట్ P ఈజ్ ఈక్వల్ టు, P అంటే మనం అసలు ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100/T ఇంటూ R. P అడిగినప్పుడు SI ఇంటూ 100/T ఇంటూ R. క్రాస్ రూట్లో వేసిన వాళ్ళకి ఆన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ T ఈజ్ ఈక్వల్ టు, T అంటే మనకు కాలం, T ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100/P ఇంటూ R. PR అని కూడా అంటాం అన్నమాట. దీని ఇప్పుడు కాలము అసలు. నెక్స్ట్ వడ్డీ రేటు ఈజ్ ఈక్వల్ టు R% అంటాం అన్నమాట. R% ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100/P ఇంటూ T. ఈ యొక్క 3 ఫార్ములాస్ 1, 2, 3, 4 ఇంకొకటి అమౌంట్ ఈ గుర్తుంచుకుంటే చాలు. SI ఈజ్ ఈక్వల్ టు అంటే బార్ వడ్డీ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? PTR/100, P ఇంటూ T ఇంటూ 100 అనమాట. అసలు ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100/T ఇంటూ
ఆర్, టీఆర్ అంటారు, టీ ఇంటూ ఆర్ అంటారు. టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి ఎస్ఐ ఇంటూ 100/P ఇంటూ ఆర్. వడ్డీ రేట్ ఈజ్ ఈక్వల్ టు వడ్డీ రాష్ట్రం ఈజ్ ఈక్వల్ టు ఎస్ఐ ఇంటూ 100/P ఇంటూ టీ. ఇది 6%. సో ఒకసారి అమౌంట్ అడుగుతారు. అమౌంట్ అంటే మొత్తం దీన్ని ఏతో సూచిస్తున్నాను. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P of 1 plus TR/100. సో P of 1 plus TR/100. దీన్ని ఇప్పుడు వ్యవస్థకు వడ్డీని రేట్ పర్సెంట్ రూపంలో ఇచ్చి మొత్తము అడిగినప్పుడు కదా, వడ్డీని రేట్ పర్సెంట్ ఇచ్చి మొత్తం అడిగినప్పుడు ఫార్ములా ఏంటిది P of 1 plus TR/100 అనమాట. 1 plus TR/100. ఈ ఫార్ములా గుర్తుంచుకుందాం. ఇంకోసారి బార్ వడ్డీ ఈజ్ ఈక్వల్ టు PTR/100, P ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100/T ఇంటూ R, T ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100/P ఇంటూ R, వడ్డీ రేట్ ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100/P ఇంటూ T. ఇప్పుడు ఒక్కొక్కసారి కొంత మొత్తము 5 సంవత్సరాలు రెండింతలు అగును, అప్పుడు ఎంత కాలం పడుతుంది అంటారు. లేదా కొంత మొత్తము ఎన్ని సంవత్సరాల్లో 3 అగును, అప్పుడు వడ్డీ రేట్ ఎంత అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. అప్పుడు మనం ఇట్లా చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు సీరియల్ నెంబర్లు వేసుకుంటే దీనికి 4, 5, 6, 7, 8 ఇవి బాగా గుర్తుపెట్టుకొని దీని మినిమం ఎక్సర్సైజ్ బాగా చేయాలి. ఇప్పుడు మనము వడ్డీ రేట్ని 2 3 4 అయితే ఎట్లా చేస్తామో నేర్చుకుంటాం. క్లియర్ కదా? ఓకే. సో పాయింట్ నెంబర్ 9. కొంత మొత్తము n సంవత్సరాలలో x ఇంతలుగా మారిన కొంత మొత్తము n సంవత్సరాలలో x ఇంతలుగా మారిన వడ్డీ రేటు ఎంత? ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడండి? వడ్డీ రేట్ అడుగుతున్నాడు. కొంత మొత్తము n సంవత్సరాలలో x ఇంతలుగా మారిన వడ్డీ రేటు ఎంత? x ఇంతలు అంటే ఏంటిది? 2 ఇంతలు, 3 ఇంతలు, 4 ఇంతలు, 5 ఇంతలు, 10 ఇంతలు, 50 ఇంతలు అన్నా కానీ ఇట్లా ఏల మీద మనం చెప్పేసేయచ్చు. అంటే n సంవత్సరాలు x ఇంతలు మారిన వడ్డీ రేటు. సో వడ్డీ రేటు 6% ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ x మైనస్ 1/n అనమాట. ఈ n అంటే ఏంటిది? నెంబర్ ఆఫ్ ఇయర్స్. దీన్ని t కూడా అనుకోవచ్చు, n కూడా అనుకోవచ్చు అనమాట. అంటే 6% అడుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ కొంత మొత్తము n సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు ఇచ్చినకు 2 ఇంతలుగా మారును అనుకో. ఇప్పుడు 100 ఇంటూ 2 మైనస్ 1/5 సంవత్సరాలు. ఇట్లా మనం ఏ ప్రాబ్లంలో 6% అడిగినప్పుడు కింద n తీసుకోవాలి. నెక్స్ట్ 10వ ఫార్ములా తీసుకుందాం. కొంత మొత్తము ఓకే. సో ఆర్ కొంత మొత్తము x ఇంతలుగా మారుటకు R% చొప్పున ఎన్ని సంవత్సరాలు పట్టును? ఎన్ని సంవత్సరాలు పట్టును? ఇక్కడ మనకు క్వశ్చన్ ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నాడు? వడ్డీ రేటు ఎంత అన్నాడు. కొంత మొత్తం x ఇంతలుగా మారుటకు R% చొప్పున ఎన్ని సంవత్సరాలు పట్టం? సేమ్ ఫార్ములా. n ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ x మైనస్ 1/R%. ఓకేనండి. n ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? 100 ఇంటూ x మైనస్ 1/R% అనమాట. ఈ x అంటే ఏంటిది? 2 ఇంతలు, 3 ఇంతలు, 4 ఇంతలు, 5 ఇంతలు ఇట్లా అంటాడు అనమాట. అట్లా అన్నప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది. దీనికి మీరు షార్ట్కట్లో ఇంకా షార్ట్కట్ ఫార్ములా కూడా వేస్తారు. దీనికి షార్ట్కట్ ఫార్ములా మీరు ఏం లేదు గుర్తుంచుకుంటే షార్ట్కట్ ఫార్ములా మనకు 2 ఇంతలు అనుకోండి. ఎప్పుడు కానీ 2 ఇంతలు అనుకో, 6% ఈజ్ ఈక్వల్ టు 2 ఇంతలు అంటే 100/n 2 ఇంతలు అంటే. ఒకవేళ 3 ఇంతలు అనుకో 200/n. 4 ఇంతలు అనుకో 300/n. R% అడిగినప్పుడు ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి, 2 ఇంతలు అన్నప్పుడు ఒక 100 తీసేసి 100/n
ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనమాట, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఒక 4 ఇంతలు అంటే 300/n, ఒక 8 ఇంతలు అంటే 700/n, ఒక 100 దగ్గర ఇచ్చేస్తే 6% వస్తుంది. ఇక్కడ కూడా 2 ఇంతలు అనుకోండి, n = 100/6, 6%. ఒకవేళ 3 ఇంతలు అంటే 200/6, 4 ఇంతలు అంటే 300/6, 12 ఇంతలు అంటే 1100/6%. ఇట్లా ఏదానికన్నా చేసుకోవచ్చు. ఇది మన క్లాస్కి మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ప్రాక్టీస్లో కవర్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మనం ఫార్ములాస్ అన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. బార్ వడ్డీ అంటే ఏమన్నాము, సంవత్సరానికి ఒకసారి స్థిరమైన వడ్డీ లెక్కించే విధానాన్ని బారు వడ్డీ అంటారు. ఈ బారు వడ్డీలో మనకు వచ్చే పదాలు ఏమున్నాయి, అసలు, మొత్తము, కాలము, వడ్డీ రేటు. ఓకేనా? ఇప్పుడు మనము వడ్డీ రేటు ఇచ్చినప్పుడు బారు వడ్డీ = ఏంటి ఫార్ములా, PTR/100. ఇప్పుడు మేము ఒక్కొక్క రకంగా క్వశ్చన్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్క క్వశ్చన్ చూద్దాం, ఎట్లా ఉంటుందో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1లో అసలు రూపాయలు 7,500కు 7,500పై 4 సంవత్సరాలకు 15% వడ్డీ లెక్కించిన వడ్డీ రేటు లెక్కించిన అయ్యే బారు వడ్డీ ఎంత? ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు, అసలు రూపాయలు 7,500పై 4 సంవత్సరాలకు 15% వడ్డీ రేటుచే లెక్కించిన వడ్డీ రేటుతో లేదా లెక్కించిన అయ్యే బారు వడ్డీ ఎంత? మనం బారు వడ్డీ అంటే ఏమన్నాం, ఎస్ఐ అన్నా బారు వడ్డీ అన్నా ఒకటి కదా. సో బారు వడ్డీ SI = PTR/100. ఇక్కడ P ఎంత ఉంది ఒకసారి చూసుకోండి, 7,500 ఇంటూ T ఎంత ఉందండి, 4 సంవత్సరాలు. వడ్డీ రేట్ ఎంత ఉంది, 15%, 15/100. మనం ఇక్కడ 15/100 ఇంకొక 100 రాసి చాలా ఇట్లా రాస్తారు, తప్పండి. 15/100 ఇక్కడ రాసినా 15/100 అక్కడ రాసినా ఒకటే. సో కాబట్టి మనం కట్ చేసుకునేటప్పుడు 2 0 క్యాన్సల్. ఇది = 75 × 15 × 60. సో కాబట్టి 0 30 0 చిత్రం 3 6 42 3 45. ఇదేంటిది మనకు బారు వడ్డీ లేదా సరళ వడ్డీ. ఇది = 4,500 సో బారు వడ్డీ అంటే ఏమన్నా, బారు వడ్డీ లేదా SI = PTR/100. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోవాలి. మనకు అసలు ఇచ్చాడు, వడ్డీ రేట్ ఇచ్చాడు, కాలం ఇచ్చాడు. కాబట్టి మనం బారు వడ్డీ కనుక్కోవాలి, డైరెక్ట్ ఫార్ములా మనం PTR/100 అదే అప్లై చేస్తే ఆన్సర్ మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2లో ఒకసారి వేద్దాం. అసలు రూపాయలు 8,000పై అసలు రూపాయలు 8,000పై 3.5 సంవత్సరాలకు ఓకేనా 12%తో అయ్యే సరళ వడ్డీ ఎంత? సరళ వడ్డీ అన్న బారు వడ్డీ అన్న ఒకటే. సరళ వడ్డీ ఎంత అంటే క్వశ్చన్ ఒకసారి, అసలు ఎంత 5,000 రూపాయలు, కాలం ఎంత 3.5 సంవత్సరాలు, వడ్డీ రేటు 12%. అయితే తో అయ్యే సరళ వడ్డీ ఎంత? సరళ వడ్డీ అంటే ఏంటిది, SI లేదా బారు వడ్డీ లేదా SI = PTR/100. P ఎంత అండి ఇక్కడ మనకు 8,000 రూపాయలు. ఇక్కడ వడ్డీ కాలం ఎంత ఇచ్చిండు, 3.5 సంవత్సరం, 3/1/2 ఇంటూ వడ్డీ రేట్ ఎంత 12. చాలా మంది 12 రాసి ఇట్లా 100 రాస్తారు. అట్లా కన్ఫ్యూజ్ అవుతుంది అనిపిస్తే డైరెక్ట్ 12 కింద 100 రాసేయండి. మీరు ఎట్లా రాసినా ఒకటే. 12 కింద 100 రాస్తే ఇట్లా తీసుకుని మనం పైకి తీసుకొస్తాం, లేదా 12/100 రాస్తే మీకు 12% 12/100 రాసినా ఒకటే. సో ఇప్పుడు మనం గమనిస్తే ఈ 8,000 ఇంటూ
3.5 సంవత్సరాలు. 3.5 అంటే ఎంత? 2 వల్ల 6, 6 ఒకటి 7. అంటే దీన్ని మిశ్రమ భిన్నంగా మార్చుకుంటే సాధారణ భిన్నంకు 7/2 సంవత్సరాలు ఇంటూ 12/100. మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ ఇది 3.5 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల 6 నెలలు. ఈ 6 నెలలను ఎన్ని సంవత్సరాలు, ఎన్ని భాగాలల్లో? 12 భాగాలు. అంటే 12 అంటే 6 ఒకట్ల 6 ఎంత? 2 వల్ల 6, 2 వల్ల 7. అంటే ఇది మిశ్రమ భిన్నాన్ని సాధారణ భిన్నంకు మార్చడం అంటారు అనమాట దీన్ని. కాబట్టి 2 వల్ల 6 ఒకటి 7/2 అయింది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేస్తే ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు క్యాన్సల్. ఇవి 2 ఒకట్ల 2 6 12. ఇప్పుడు మనం గుణించాలి. సో 7 6 ఎంత? 42. అంటే ఇది ఈక్వల్ టు 80 ఇంటూ 42 అనుకోవచ్చు కదా. 7 6 42 కాబట్టి ఇది ఈక్వల్ టు 0 8 2 16 1 8 42 1 33 ఇది ఈక్వల్ టు 3,360 రూపాయలు. 3,360 రూపాయలు. ఏంటిది? బారు వడ్డీ. మనం కొంచెం జాగ్రత్తగా, ఏం లేదు ఇక్కడ 3.5 సంవత్సరాలు ఇచ్చాడు కదా, కన్ఫ్యూజ్ కావద్దు. ఈ 3.5 సంవత్సరాలు 2 వల్ల 6 ఒకటి 7 మిశ్రమ భిన్నంగా మార్చుకుందాం. అలా కూడా తీసుకోవాలి. 3.5/10 రాసిన ఆన్సర్ వస్తుంది. కాకపోతే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇట్లనే తీసుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3. సో 3వ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 5 సంవత్సరాలకు 8% అయ్యే బారు వడ్డీ 2,000 అయినా అసలు ఎంత? ఒకసారి గమనిస్తున్నాం ఇక్కడ 5 సంవత్సరాలకు, ఎన్ని సంవత్సరాలకు? 5 సంవత్సరాలకు 8% అయ్యే బారు వడ్డీ. అంటే ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చిండు? బారు వడ్డీ ఇచ్చిండు. ఏం కనుక్కోమన్నాడు? అసలు కనుక్కోమన్నాడు. అసలు అంటే ఏమనుకున్నాం మనం? పి అన్నాం, ప్రిన్సిపల్. అసలు అంటే అసలు అన్న పి అన్న ఒకటి కాబట్టి పి ఇది ఈక్వల్ టు SI ఇంటూ 100/T ఇంటూ R. ఈ SI ఏమనుకున్నాం మనం? వడ్డీ ఇంటూ 100 బై టైం అంటే కాలం, ఇది కూడా 6 ఇంటూ R ఇది ఈక్వల్ టు SI మనం తీసుకోవాలా? 2,000 ఇంటూ 100 బై కాలం ఎంత? 5 సంవత్సరాలు ఇంటూ 8. ఇప్పుడు కట్ చేయాలి. మనకు కావాల్సింది ఏంటి? అసలు. అసలు అంటే ఏంటిది? మనం అప్పు తీసుకున్న భాగం, అప్పు తీసుకున్న మొత్తం అన్నమాట. కాబట్టి కట్ చేస్తే 5 ఒకట్ల 5 4 20. దీన్ని 405. 8 ఒకట్ల ఇది 5, ఇది 0 ఇది ఈక్వల్ టు 5,000 రూపాయలు. ఈ 5,000 ఏంటిది? మొత్తం అసలు అప్పు తీసుకున్న మొత్తం. అంటే అప్పు తీసుకున్న భాగం ఏంటంటే 5,000 రూపాయలకు 2,000 రూపాయలు వడ్డీ. ఎన్ని సంవత్సరాల? 5 సంవత్సరాలు. ఎంత శాతంతో? 8%. ఇట్లా మనం ఒక క్వశ్చన్ చూసేటప్పుడు ఇంతకుముందు క్వశ్చన్లలో మనకు అసలు ఇచ్చి వడ్డీ కనుక్కోమన్నాడు. ఇప్పుడేం కనుక్కోమంటున్నాడు? వడ్డీ ఇచ్చి అసలు కనుక్కోమంటున్నాడు అనమాట. మీరు ఇట్లా చేసుకోవచ్చు. క్లియర్? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4. సో 2.5 సంవత్సరాలకు 12% అయ్యే బారు వడ్డీ 2,400 రూపాయలు. 2,400 అయినా అసలు ఎంత? సేమ్ క్వశ్చన్. ఇంతకు క్వశ్చన్ మనకు అసలు ఎంత అన్నాడు కాబట్టి కూడా అసలు ఎంత? అసలు అంటే పి. అసలు ఇది ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100/T ఇంటూ R. నేను SI ఎంత మనకు 2400 2400 ఇంటూ 100 బై, సో టైం ఎంత ఇచ్చిండు? 2.5 అంటే 2.5 రాసుకోండి ఇంటూ 12% అంటే 12. చాలా మంది 12% 12/100 రాస్తారు. అదండి ఈ 12/100, ఈ 100 మీకు వచ్చినట్టే, మనకు కన్ఫ్యూజ్ కాదు. ఇది డైరెక్ట్ చాప్టర్ కోసం రాసుకుని ఈ 100 కింద నుంచి పైకి పోయిందని అర్థం. కాబట్టి
ఈ 2.5 ఏం చేసుకోవాలా డీటెయిల్గా రాస్తున్నాను నేను, కావాలి మీకు. ఇంటూ 100/2 2 4 1 5 5/2 ఇంటూ 12. ఈ 2 పోతుంది పైకి పోతుంది, అంటే ఇలా కట్ చేసుకోవచ్చు. 2 1 2 6 కట్ చేయొచ్చు, కానీ మీరు పైకి తీసుకపోతే అవాయిడ్ చేసుకోండి. దాంతో మనకు చాలా ఈజీ అవుతుంది అనమాట క్వశ్చన్. అందువల్ల 2400 ఇంటూ 100/5 ఇంటూ 12 ఇంటూ ఈ 2 పైకి తీసుకొచ్చుకోండి. అంటే మనం కట్ చేస్తే 2 1 2 6 కట్ చేస్తాము, 2 1 2 6 కట్ చేస్తాం, ఇట్లా ఇట్లా అంతే వస్తుంది. కానీ ఎప్పుడు కట్ కాకపోతే ఒకవేళ 5/7 ఉందనుకోండి, ఈ 7 12 కట్ చేస్తున్నా చేయదు. కాబట్టి 7ని పైకి తీసుకొని బాగుంటుంది. అందువల్ల ఇక్కడ మళ్ళీ మాత్రం పైకి అన్న తీసుకోవచ్చు, కట్ అని వేసుకోవచ్చు. నేను కట్ చేస్తున్నాను తీసుకోబోతున్నాను కాబట్టి మీరు కూడా చేసుకోకండి. 12 2 1 2 6 6 1 6 4 400 5 1 5 8 అంటే 80 ఈజ్ ఈక్వల్ టు 8000. సో ఇది మనం 8000 ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5. ఒకసారి 5వ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 5వ క్వశ్చన్ ఏమిటండు, క్వశ్చన్ నెంబర్ 5. అసలు రూపాయలు 6000పై అసలు రూపాయలు 6000పై 3 సంవత్సరాల 4 నెలలు 3 సంవత్సరాల 4 నెలలకు అయ్యే వడ్డీ 3000 రూపాయలు అయినా వడ్డీ రేటు ఎంత? అసలు రూపాయలు 6000పై 3 సంవత్సరాల 4 నెలలకు అయ్యే వడ్డీ 3000 అయినా వడ్డీ రేటు అడుగుతున్నాము. వడ్డీ